అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు అవని ఫౌండేషన్ CEO అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే సార్, మనిషికి సత్కర్మ కానీ దుష్కర్మ కానీ జరిగేటప్పుడు ప్రకృతి స్కెచ్ చేస్తుంది అంటారు. అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది? అలాగే ఇంకొకటి ఏంటంటే మనిషి చాలా రకాల మనిషికి కోరికలు ఉంటాయి. పలానా ఇల్లు కావాలి, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో మనిషికి ఎన్ని చేద్దాం అనుకుంటున్నా ఏవో ఒక రూపంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో మనిషి ఎప్పుడు ఏదో ఒక కోరిక, అంటే లేకపోతే ఇంట్లో నిత్య అవసరాలకు సమకూర్చడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఉద్యోగం రాకపోవడము, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో గజిబిజి, అంటే గొడవలు జరగడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం గతంలో చేసిన కర్మ, గతంలో కావచ్చు గత జన్మలలో చేసిన కర్మ, ఇది మనల్ని కర్మ నెట్టికెళ్తుంది మేడం. ఇప్పుడు ఇది మీరు కర్మ గురించి బాగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది కదా మేడం, స్కూల్ను నడిపిస్తారు కదా, స్కూల్ని ఎవరు రన్ చేస్తారు? మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్, ఇదంతా కనిపిస్తుంది. కానీ కనబడకుండా ఒక పని చేస్తుంది, ఒక వ్యవస్థ పని చేస్తుంది. ఏంటిదంటే స్కూల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది మేడం. టైం టేబుల్ లేకుండా ఆ స్కూల్ ఎట్లుంటుంది? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, టైం టేబుల్ లేకపోతే ఆ స్కూల్ ఎంత గందరగోళం ఉంటుంది. అంటే ఏ టీచర్ను ఏ క్లాస్లో పంపనో ఆ ప్రిన్సిపాల్కి తెలియదు. సో ఆ టీచర్ కూడా నేను ఏ క్లాస్ పోయి ఏం బోధించానో తెలియదు. సో టైం టేబుల్ లేకపోతే ఆ జీవితం ఎట్లుంటుందో, ఆ స్కూల్ ఎట్లుంటుందో, మన జీవితంలో సరైన కర్మలు ఆచరించకపోతే మన జీవితం అట్లుంటుంది. అంటే తెలిసి తెలియని ఎన్నో బ్యాడ్ కర్మల వల్ల ఫలితాలు ఏమవుతాయంటే, ఇప్పుడు ఆ టీచర్ను పొద్దున్నే 9:30కి స్కూల్కి రప్పిస్తుందా లేదా? నేను 9:30కి స్కూల్కి రావాలి. నెక్స్ట్ ఈ 8th క్లాస్లో ఉన్న మ్యాథ్స్ టీచరు నెక్స్ట్ 10th క్లాస్లో 9th క్లాస్లో సబ్జెక్ట్ చెప్పాలి కదా. ఒక తెలియని ఫోర్స్ ఉంటుందా లేదా లోపల? నాకు నెక్స్ట్ పీరియడ్ అవుతుంది, ఆ క్లాస్కి వెళ్ళి మళ్ళీ చెప్పాలని ఉంటుందా లేదా? ఇంట్లో ఎవరు గైడెన్స్ లేదు. కానీ ఆ క్లాస్ అనేది ఒక పీరియడ్ ఉంది, ఆ పీరియడ్లో చెప్పాలనే మైండ్లో లోపల ఒక ప్రోగ్రామ్ ఉంది కదా లేదా? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరికి ఆదేశాలు ఇస్తలేడు, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టిండు. మొత్తం ఒక టైం టేబుల్ ఎవరిని ఎక్కడ పనిచేయాలో నిర్ణయించబడి ఉన్నది. సో ఆ టీచర్ను ఇంకో నెక్స్ట్ క్లాస్కి ఎట్లా నెట్టికెళ్తుందో మన బ్యాడ్ కర్మ ఫలము మొత్తం అట్లా నెట్టికెళ్తుంది. ఆ నెట్టికెళ్ళి ఏమవుతుందంటే ఆ బ్యాడ్ జోన్లో ఉంచేస్తుంది. ఆ బ్యాడ్ జోన్లో ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ బ్యాడ్ ఫలాలు వస్తాయి, అవన్నీ గుంజుకు వెనక్కి లాగేస్తాయి. మనమేమో మంచి కోరుకుంటూ ఉంటాం, కానీ తెలియక ఎన్నో బ్యాడ్ కర్మలు చేస్తాం. నిత్యం జీవహింసతో ఉంటాము, లేకపోతే ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. అంటే ఎప్పుడు భార్యాభర్తలు గొడవలు, అవి కూడా కర్మలుగా మారుతాయి. పిల్లలను వేధిస్తారు, అవి కూడా కర్మలుగా మారుతాయి. ఆ కర్మలో ప్రతి ఫలం మనిషిని వెనుకకు నెట్టేస్తుంది. ఈ నెట్టేసే కర్మంలో ఇప్పుడు మీకు కర్మఫలం ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ కర్మఫలం వచ్చినప్పుడు వీళ్ళకి అర్థం కాదు. మనం ఏమో అనుకుంటామంటే దేవుడు అన్యాయం చేస్తుండు, దేవుడు నాకెందుకు ఇట్లా పరిస్థితులు అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు రామదాసు ఉన్నాడు, రామదాసు గుడి కట్టిండు, మోక్షం కోసం వెతుకుతుండు. అంటే నాకు శ్రీరాముని దర్శనం కోసం వెతుకుతుండు. కానీ మంచి గుడి కట్టిండు. మరి అంత గుడి కట్టే క్రమంలో అది పుణ్యకార్యమే కదా. మరి ఆయన జైలుకి ఎందుకు పోయిండు సార్? మరి ఆ మోక్షం అనే మార్గం ఎందుకు ఆ దారి ఓపెన్ కాలేదంటే, వెనకాల భార్య కోసం ఒక స్వేచ్ఛలో, ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే ఒక చిలకను పంజరంలో బంధించిండు. ఆ బంధించిన కర్మ మోక్షం రాకుండా అడ్డుకున్నదా లేదా? సో ఇప్పుడు ఆ కర్మ ఏం చేసింది? ఆ కర్మ ఈయనకు ఆ కర్మఫలం ఉన్నది కదా, అది కూడా అనుభవించాలి కదా. ఇప్పుడు ఆయన కర్మఫలాన్ని అనుభవించాలంటే ఈయన జైలు పోవాలి. అంటే పంజరంలో బంధించింది కదా. సో అది జైలు పోవాలంటే, జైలు పోయే ఎట్లయితే రామదాసు జైలు పోతాడు అనేది ఏం చేస్తుందంటే, ప్రకృతి కొన్ని నియమాల ద్వారా ఈయనకు జైలు పోయే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసి ఏం చేస్తుంటే, ఈ పుణ్యకార్యంలో ఎక్కడో ఒక దగ్గర ఆ డబ్బులను మళ్ళించి ఆ నిందను ఈయన మీదేసి ఆ శిక్షను అనుభవించడానికి కొంతమంది వ్యక్తులను ప్రకృతి స్వాధీనం చేసుకొని వాళ్ళ ద్వారా ఆ ఫలితాన్ని ఈయనకు అప్పచెప్తుంది. తానీషా మహారాజు దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు, అభావమర్థులు, ఈ గుడి కట్టే డబ్బులలో
6 లక్షల వరాహాలు నగలు దొంగిలించి ఆ నిందను ఈయన మీదకేసి జైలు పోయేటట్టు చేస్తుంది. ఆ కర్మ ఉన్నంతసేపు రామదాసు జైల్లోనే ఉంటాడు. కర్మ పూర్తయినాక అప్పుడు రామలక్ష్మణులే వచ్చి ఆ డబ్బును కట్టి ఈయనను విడిపిస్తారు. అంటే ఆ కర్మ ఉన్నంతసేపు రామలక్ష్మణులు కూడా ఏం చేయలేకపోయారు కదా. సో కర్మ ఏం చేస్తుందంటే మనిషిని నెగటివ్ జోన్లో ఇరికిస్తుంది. ఆ ఇరికిచ్చినప్పుడు మనకు ముందుకు పోనీకి ఆస్కారం ఉండదు. అందుకే ఎప్పుడు మనము ముందుకు పోతూ ఉండాలి. కర్మఫలము పొందడానికి మనకు ఏదైనా కోరుకున్నది బలంగా చేయడానికి నిరంతరం సత్కర్మలు చేసినప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. నేను మీకు ఇంకా కర్మఫలం ఎట్లా వస్తుందో ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మ ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది, ఒక తల్లి. తనకు ఒక 6 సంవత్సరాల బాలుడు ఉంటాడు. ఆమె నిరంతరం దైవనామస్మరణ పూజలు చేసుకుంటూ మంచిగా ఉంటుంది. ఆ ఉండే క్రమంలో తనకు ఒక సోదరుడు ఉంటాడు. ఆ సోదరుడు వేడగాడు. ఈయన బాలుని సాదుకుంటూ పూజలు చేసుకుంటూ మంచి మార్గంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ బాలుడు ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళే క్రమంలో ఆ బాలునికి పాము కరిచి చనిపోతాడు. చనిపోయినప్పుడు తల్లికి దుఃఖం ఉంటుందా ఉండదా? కన్నా కొడుకు చనిపోతే తల్లికి దుఃఖం ఉంటుంది కదా. సో ఆ దుఃఖంలో ఆ తల్లి విపరీతమైన బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడే క్రమంలో ఏమవుతుందంటే ఆ సోదరుడు ఉంటాడు కదా, అరే నా సోదరుడు పుత్రశోకం కలిగింది, బాగా దుఃఖిస్తూ ఉంటుంది. దుఃఖించినప్పుడు అని ఏం చేశారంటే, ఓకే మా చెల్లె దుఃఖాన్ని నేను బయటికి తీసుకురావాలంటే ఏ పాము అయితే కరిచిందో ఆ పామును వెతికి తీసుకొచ్చి ఈమె ముందట చంపేస్తే ఈమె దుఃఖం పోతుందని ఆయన అజ్ఞానంతో ఆ దుర్వినియోగం ఎందుకంటే వేటగాడు కదా. సో ఆ అడవంతా గాలించి ఆ పామును తీసుకొచ్చి వీళ్ళ చనిపోయిన ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ముందర పెట్టి, అమ్మా ఇగో నీ బాబును నీ కుమారుణ్ణి కాటేసి కరిచింది, ఈ పామును కరిచింది కదా, ఈ పామును చంపేస్తా నీ దుఃఖం పోతుందని అనుకుంటాడు. సో అప్పుడు ఈమె కొంచెం కరుణతో ఉంటుంది కదా, నిరంతరం భక్తి పూజలు అవన్నీ చేస్తుంది కదా. సో ఆ పూజలు చేసే క్రమంలో సో ఈమె ఏం చేస్తుందంటే కొంచెం కరుణ పెరిగి అన్న ఇది తప్పు, ఇది మనం అధర్మం చేయకూడదు అని కరుణతోటి ఆ పామును వదిలేయమని చెప్తుంది. అమ్మ నువ్వు నీ ధర్మాన్ని నువ్వు చెప్పినావు, నువ్వు ప్రేమతోటి చెప్పినావు పామును వదిలేమన్నావు, నా పని అది కాదు, నేను వేటగాడు, నీ ధర్మం నువ్వు చేసినావు, నా ధర్మం ఏంది పామును చంపడమే నా ధర్మం, సో నేను వేటగాన్ని అని చెప్పి పామును చంపడానికి వేట కొడవలు తీసుకొని పామును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చంపే క్రమంలో పాము లేచి మాట్లాడుతుంది, నీకు నన్ను చంపే హక్కు లేదు, అర్హత లేదు. సో ఎందుకంటే నేను ఆ అబ్బాయిని నేనేం చేయలే, మృత్యుదేవత నాలో ఆవరించి నన్ను అటువైపు తీసుకెళ్ళి కాటేపిచ్చింది, నా తప్పేం లేదు, నువ్వు పోయి మృత్యుదేవతను అడుగు అంటాడు. సో ఆయన ఇంకా ఏం చేశాడంటే ఆ పాము తప్పించుకున్నా అని చెప్పి గట్టిగా గంభీరంగా అరుస్తాడు మృత్యుదేవత కోసం. అరిసినప్పుడు మృత్యుదేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే ఆ మృత్యుదేవత ఏం చేస్తుంది, అప్పుడు ఆమె నిలదీస్తాడు, ఇందులో నా తప్పేం లేదు, సో యమధర్మరాజు నన్ను ఆదేశించిండు, ఆయన ఆదేశించిన ప్రకారం నేనేం చేయాలి, పామును వచ్చి ఆచరించిన కరిసేటట్టు చేసిన, ఇది నా డ్యూటీ, నా బాధ్యత, నేను నిర్వర్తించిన, ఇది నా కర్తవ్యం అని చెప్తుంది. చెప్పిన తర్వాత నువ్వు తప్పించుకున్నావు కదా, సో యమధర్మరాజు దగ్గరికి పోతా అని ఆయన ఇంకా గంభీరంగా అరిస్తే యమధర్మరాజు కూడా వస్తాడు. యమధర్మరాజు వచ్చినప్పుడు ఏంటిది ఈ తల్లి క్షోభ కారణం ఏంది, ఆ బాబుని ఎందుకు 6 ఏళ్ల పసిబాలుడు ఏం తప్పు చేసిండు అంటే, ఇందులో నా తప్పేం లేదు, సో వాళ్ళ ఎవరైతే కర్మం చేసుకున్నారో ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి నా డ్యూటీ, నేను నా కింద ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో సిస్టమ్ ఉంది కదా మేడం, కలెక్టర్ ఎవరెవరు కింద వాళ్ళకి ఆదేశాలు ఇస్తారా లేదా. సో ఇక్కడ యముడు అంటే ధర్మం అనమాట, కాన్స్టిట్యూషన్ అంటే ఆ లా, జడ్జి, యముడు అంటే జడ్జి, ఎవరెవరికి ఆదేశాలు ఎన్నో ఈమెకు ఆ బాలుని కర్మానుసారము ఆ తల్లికి కర్మానుసారంగా ఫలితాన్ని ఇవ్వాలి. సో ఆ బాలుడు చేసిన కర్మను అనుభవించడానికి నేను ఈ మృత్యుదేవతకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళు పాటించరు, ఇందులో నా తప్పు లేదు, మృత్యుదేవత తప్పు లేదు, పాము తప్పు లేదు, 100% బాలుని తప్పే అని ఒక దృశ్యం చూపిస్తాడు. ఆ దృశ్యం ఏంటంటే ఈ బాలుడు గత జన్మలో చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్న పాము పిల్లలను చంపిండు. ఆ చంపిన కర్మ ఈ బాలునికి ఉన్నది. ఆ కర్మ ఉండడం వల్ల ఈ జన్మలో ఆయన ఆ వయసులో వచ్చి భూమి మీదకి వచ్చి ఆ పూర్తి మళ్ళీ ఆ ఫలాన్ని పొంది వెళ్ళిపోవాలి. ఇది కర్మ బాలునికి ఉన్నది. సో ఈ దృశ్యం చూపించిన తర్వాత ఓకే, మరి ఆ బాలుడు తప్పు చేసిండో, బాలుని వెళ్ళిపోయినావు, మరి తల్లి ఏం తప్పు చేసింది అని నాకు వస్తుంది కదా. సో ఈ తల్లిని తప్పు చేసిందని, అప్పుడు తల్లి ఏం తప్పు చేసిందని అడుగుతాడు. అడిగినప్పుడు యమధర్మరాజు
ఆమె చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వడానికి కూడా ఆ బాలుడు లింక్ అయి ఎందుకున్నాడు అంటే ఆమె గత జన్మలో ఒక తల్లికి పుత్రశోకం కలిగించిందంటే పిల్లలను దొంగిలించింది. ఆ దొంగిలించినప్పుడు ఆ తల్లి బాధపడ్డది కదా, ఆ తల్లి వేదన పడ్డప్పుడు ఈమె ఆ పుత్రుణ్ణి కోల్పోతే తప్ప ఆ ఫలితం అనుభవించదు. సో ఈ జన్మలో ఒక బాలుడు ఈమె కడుపులో జన్మ తీసుకొని ఆ పోతే తప్ప ఈమె ఆ పేను ఆ ఫలాన్ని పొందడు. సో ఇప్పుడు ఆమె ఫలము ఈ పుత్రుడు జన్మించిండు, వెళ్ళిపోయాడు సమయానికి. ఇందులో ఆమె కర్మ ఫలాన్ని అప్పచెప్పడానికి ఆ పుత్రుడు ఆ రూపంలో వచ్చిండు. ఆయన కర్మ ఫలాన్ని ఆయనకు అప్పచెప్పింది. సో ఈయన కర్మాన్ని ఈయనకు అప్పచెప్పింది. ప్రకృతి ఎవరిని ఎలా వాడుకుందా లేదా ఈ సూత్రం ప్రకారం. సో స్టోరీ మనకు సింపుల్ స్టోరీ, ఎవరు వేసిన కర్మకు వాళ్ళకి అప్పచెప్పిందా లేదా. అందుకనే మనం ఎప్పుడు కర్మలో లింక్ అయి ఉన్నాం కాబట్టి నిరంతరం పుణ్యకర్మలు చేసినప్పుడు ఆ పుణ్యకర్మలే మన జీవన విధానాన్ని నడిపిస్తాయి మనకు. మనిషికి కర్మఫలాన్ని అందించడానికి ప్రకృతి ఏ విధంగా డిజైన్ చేస్తుంది అనేది చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.